గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి, భవానీ మాటూరి. న్యూట్రిషన్ 1 లెసన్స్ గురించి న్యూట్రిషన్ మనం తెలుసుకోవాల్సిన 10 తారీఖు 11 నెల 2027 డేట్. ఆహారం, న్యూట్రిషన్ అంటే ఆహారం. దీని గురించి మనం తెలుసుకోవడానికి సూర్యుడు, కార్బన్ డైఆక్సైడ్, ఇది ఆక్సిజన్, హరితహారం, ఫుడ్ ఎక్స్ప్లెయిన్డ్ దా. ఓకేనా? ఫుడ్ ఎక్స్ప్లెయిన్డ్ జీవులన్నింటికీ ముఖ్యంగా పెరుగుదల, మరమ్మతుల కోసం ఆహారం అవసరం. జీవులు తమ శారీరక ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడానికి కూడా ఆహారం అవసరం. అమీబా ఆహారం వంటి ఏకీకరణ జీవులకు మొదలగునవి. వాటిని ఆహారానికి పోషకాహార జీవులు సరళమైన పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను అండ్ ఇది సోషల్ 10వ తరగతి బుక్. ఇది 10th క్లాస్కి న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకొని చెప్పుకుంటున్నాము. ఒకటో లెసన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే. స్వయం పోషకాహారాలు కాంతి శక్తి ఉపయోగించడానికి రాసాయనిక సల్మీలను తయారు చేసుకుంటూ ఉంటారు. మనకు తెలుసు అవి వేసవిలో ఖనిజ లవణాలను, వీటిని మరియు గాలిలో కొన్ని వాయువులు ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిలో ఖనిజాలు, లవణాలు, వీటిని మరియు గాలిలో కొన్ని వాయువులు ఉపయోగించే పిండి పదార్థాలను, మాంసకృతులు, కొవ్వులు వంటి సంయుక్త పదార్థాలను ఉత్పత్తి చేయగలవు. స్వయం పోషణకాల మొక్కలు ఉత్పత్తి అయిన ఈ పదార్థాలు అధిక మొత్తంలో జీవులు శక్తిని ఉపయోగించుకుంటాయి. ప్రతి దానికి సూర్య రశ్మి అవసరం. జీవులు ఎదగాలన్నా, మనుషులు ఉండాలన్నా, భూమి నీరు రిగ్గాలన్నా, నీటిలో మట్టి సూర్యకిరణాలు చాలా ప్రతి అవసరం అండి. ఇది సూర్యకిరణాలు అవసరం. హరిత పత్రము, కార్బన్ డైఆక్సైడ్ విన్నారా? చాలా అన్నింటికీ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ చాలా అవసరం. చెట్లు, ఈ పత్రాలు కాబట్టి. ఓకే. స్వయం పోషణ అంటే ఏమిటి? స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రాసాయనిక సమ్మేళన తయారు చేసుకుంటాయి. మనకు తెలుసు వీటి గురించి. ఖనిజాలు, లవణాలు. ఓకే. ఇది సూర్యుడు కిరణాలు తప్పవి. కిరణజన్య సంయోగక్రియను జరిపే మొక్కలు, పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణకాలను కలిగి ఉంటాయి. దీనికి పత్రహరితం అంటారు. దీని కాంతి శక్తివంతమైన వరుసగా ఉపయోగించే సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలు అణువులుగా మారుస్తాయి. ఈ విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. పాటుగా అనేక మధ్యస్థ సమ్మేళనాలుగా కూడా శాస్త్రవేత్త ఈ విధంగా సమ్మేళనీకరణ రూపంలో సమీకరించారు. 1931 సంవత్సరంలో సిబి యునాన్ నీల్ అనే శాస్త్రవేత్త 1931వ సంవత్సరంలో సిబి నీల్ అనే శాస్త్రవేత్త ఎవరు? సిబిఎల్ 1931లో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అండి నేను విజయలక్ష్మి, 10th క్లాస్కి నేను ఇక్కడ చెప్తున్నాను. అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరు బాగున్నారు? అందులో న్యూట్రిషన్ ఇక్కడ 1931లో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త
శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఓకేనా?